ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రొడ్యూసర్గా మూవీ తీసుకొస్తారని ముందుకి డాలర్స్ ఇప్పుడే ఇచ్చారుగా అలీ గారు. ఏమా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా 50 ఏళ్ళు ఇంకో 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో మీ 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రొడ్యూసర్గా మూవీ వస్తుందా అని ఇందాకే కదా డాలర్స్ ఇచ్చారు. అనిల్ హీరోగా చేస్తే ఆలీ నిర్మాతగా ఉంటాడు. ఓ గ్రేట్. డైరెక్టర్ నువ్వా? డైరెక్టర్ ఇగో సుధీర్. సుధీర్ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, ఈజ్ ఏ కమెడియన్, డాన్సర్. మంచి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నాకు ఇలా కావాలి ప్లీజ్ అన్నట్టు. ఎందుకంటే సినిమాలు చూసి 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 ఎదిగి ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా తను ఫస్ట్ పేపర్ మీద కలం పెట్టింది నా ట్రాకే. ఇందాక చెప్పా బాస్ అనే సినిమా, నాగార్జున గారి హీరో. ఆ సినిమాకి ఫస్ట్ ట్రాక్ రాసింది నా పైనే. బాస్ నుంచి బిగ్ బాస్కి డైరెక్షన్ చేసేంత రేంజ్కి ఎదిగాడంటే తను టాలెంట్ అది. సో ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాబట్టి, తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఎస్ మనం చేద్దాం అబ్బాయి అని సినిమా చేయటం జరిగింది. ఈజ్ ఏ టాప్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. ఓకే శివాజీ గారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఇలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇల్లు పీక్ పందిరేస్తారు. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదండి. ముందు నుంచి కంట్రోల్లో పెట్టారా? కంట్రోల్ కాదండి, నాకైతే దేవుడు ఆ ఇబ్బంది ఇవ్వాల. నేను అనుకున్నాను అదే, ఇద్దరు మగపిల్లలు అనేసరికి సహజంగా మా ఇంట్లో మాకు ఎప్పుడు భయం ఉండదు. మా నాన్న మా తాతల దగ్గర నుంచి కూడా మా ఇంట్లో అన్ని దున్నపోతులే, గేదెలు ఉండవు. సో మాకే అటువంటి ఆలోచన అయితే ఏం రాదండి. సన్స్ట్రోక్ లేదు. శ్రీరామ్ గారు హలో అండి, ఇక్కడ హాయ్, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ సాంప్రదాయని సుప్పిడి సుద్దపూసనికి. అయితే 30 మెంబర్స్ కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. సో బీయింగ్ అ డెబ్యూడెంట్ 30 మెంబర్స్ ఆర్టిస్ట్ని ఒక దగ్గర పెట్టి యాక్ట్ చేయించడం అనేది ఇట్స్ అ వెరీ మచ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు. సో ఎట్లా హ్యాండిల్ చేశారు ఇదంతా? అంటే కష్టమే, బట్ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అసలు కష్టం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఈయనకి నాలాంటి వాడు ఒకడు కొత్తగా వచ్చి ఇలా చేయండి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఆయన ప్రతి సీన్ ముందు ఇది నీకు ఓకేనా, ఇలా చేస్తే ఓకేనా, ఇంకేమన్నా మార్చాలా, లేదు నువ్వు చెప్పు. సో ఈయన ఇలా ఉన్నారు, ఆయన అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. సో అలా ఇంకా పెద్ద యాక్టర్స్ చేశారు. రఘుబాబు గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, పృథ్వీ గారు కానీ. సో చాలామంది ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ ఉంది. సో నాకు వర్క్ ఈజీ అయిపోయింది చాలా ఈజీగా. సో నా కాంట్రిబ్యూషనో లేదంటే నా టాలెంటో లేదా నేనేదో చెప్పి అనడం కన్నా వీళ్ళు సపోర్ట్ చేశారనడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారు చెప్తానండి తొందరలో. శివాజీ గారు హాయ్ అండి. హాయ్. మీరు అంటే మీ ప్రయాణం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైంది, హీరో అయ్యారు, మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒక హై పిచ్లో ఉంటుంది మనకి. కోర్టు కానీ ఇప్పుడు చూస్తున్న ఈ ట్రైలర్ చూస్తే కానీ అంటే ఒక ఆల్ ఏజెస్లో ఆర్టిస్ట్గా చాలా ఫెరిష్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి, థ్యాంక్స్ టు బాపినీడి గారు. మళ్ళీ నాకు అయిపోయింది అనుకున్నాను నేను, ఇంకా లేదు మనకి అని. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ ఓటీటీ వచ్చింది, వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారండి. అక్కడ మొదలైందండి. నేను చేస్తాను కానీ నేను చేస్తావా అన్నారు. అలా మొదలైందండి. సో నేను అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఈ 30 ఇయర్స్ కెరియర్లో అసలు నేను క్యారెక్టర్లు చేసిన ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వాల. 99% మేమిద్దరం చేసినవి కూడా ఏది ఒక్క ఫెయిల్యూర్ సినిమా లేదు. మేమిద్దరం క్యారెక్టర్ ప్రేమంటే ఇద్దరు కానీ, ఆ తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, ఆ తర్వాత అదిరిందయ్య చంద్రం కానీ, ఆ తర్వాత ఇది కుబేర్లు, ఏది కూడా ఒక్కటి కూడా క్యారెక్టర్లో చేసిన సినిమాలు ఎంతవరకు మిస్ అవ్వాల. లక్కీగా వచ్చిన తర్వాత నేను బాపినీడి గారు అంత అవకాశం నేను చెప్తాను అన్నప్పుడు నేను డిసైడ్ అయింది ఒకటే, 13 సంవత్సరాలు సినిమా డబ్బులు లేకుండా బతికాను నేను. డబ్బుల కోసం బతకొద్దు. డబ్బులు అవసరమే, అలాగని డబ్బులు అవసరం లేదని కదా, డబ్బులు అవసరమే కదా, డబ్బుల కోసం సినిమా చేయొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోవాలి. కంటెంట్ ఉంటేనే చేస్తున్నానండి. సో కాబట్టే మీరు చూస్తున్న సక్సెస్లు
అలాగే కొంత లక్ కూడా ఉండుండొచ్చు భగవంతుడు. మధ్యలో చాలా రోజులు నన్ను టెస్ట్ చేశాడు కాబట్టి చాలా వీడు టెస్ట్కి నిలబడ్డాడని మేబీ ఇస్తూ ఉండుండొచ్చు అండి, అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆలీ అన్న కూడా ఎప్పుడు చెబుతుంటాడు, ఇండస్ట్రీలో కొంచెం లక్ అనేది ఆవగించంతన్నా కావాలి, అదే అయి ఉండొచ్చు. ఇంకా లయ గారిని అడుగుదామండి, బాగోదాం ఆవిడ ఏమన్నా అనుకుంటుంది, అన్ని నేనే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నాను అనుకుంటుంది మేడం. లయ గారు హలో అండి. సాయి గారు సాయి గారు మీకు ఈ థియేటర్ అండ్ ఓటీటీ కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములాగా అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా, ఎక్స్క్లూజివ్లీ ఈటీవీ కంటెంట్ అనేది పిక్ చేయడానికి ఏమైనా కొన్ని నామ్స్ పెట్టుకున్నారా, ఎలా పిక్ చేస్తున్నారు? అంటే ఆఫ్టర్ ఇది థియేటర్స్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత రాజవేచ రాంబాయ్ తర్వాత ఎక్కడో వీ ఫెల్ట్ దట్ ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకున్నాం. సో డైల్యూట్ చేయకూడదు. ఒక 90s ఎలా అయితే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద తెలుగు ఓటీటీ స్కేప్ అయిందో అది ఓన్లీ ఈటీవీలోనే అయింది. సో ఓన్లీ ఆన్ ఈటీవీన్ అనే బ్రాండ్ని, ద ఒరిజినల్ ఆన్ ఈటీవీన్ అనే బ్రాండ్ని మళ్ళీ రిస్టోర్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదని సో ఈ సినిమాతోనే మొదలుపెట్టాం. అంటే పిక్ చేయడానికి ఎలా పిక్ చేస్తారు, ఏది పిక్కింగ్ ఏం లేదు, యాక్చువల్లీ డన్ ఫర్ థియేటర్. సో ఆ బ్రాండ్ పొజిషనింగ్ని మీకు కాపాడటం కోసం దీన్ని ఓటీటీ తీసుకొచ్చాం. కొంచెం సాక్రిఫైస్ చేశారా? చేయించాల్సి వచ్చింది, కష్టం ఉంది బాగా. నన్ను చేయించవసరం లేదండి, ఇది దీనికి అని చెప్తే అంటే ఈటీవీ విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళు ఏం చెప్తే అదే.